ప్రకృతి అందాలకు గిరిజన సంస్కృతికి చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణలోని ఒక అద్భుత జిల్లా ములుగు 2019 ఫిబ్రవరి 17న జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి విడిపోయి ములుగు జిల్లాగా రూపుదిద్దుకుంది. గతంలో వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సుమారు 2,57,000 జనాభాతో తెలంగాణలోనే అతి తక్కువ జనాభా కలిగిన జిల్లాగా ములుగు నిలిచింది. గ్రామీణ వాతావరణం, గిరిజన జీవన విధానం ఇక్కడి ప్రత్యేకతలు. గిరిజన అభివృద్ధికి కేంద్రంగా నిలిచిన ఏటూరు నాగారం ఐటీడీఏ ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రకృతి ప్రేమికుల కోసం ములుగు జిల్లా ఒక స్వర్గం. ప్రపంచ వారసత్వ కట్టడం, అద్భుత శిల్పకళకు నిదర్శనమైన రామప్ప దేవాలయం, అదే కాలంలో నిర్మించిన రామప్ప చెరువు కాకతీయుల ఇంజనీరింగ్ ప్రతిభను చూపిస్తోంది. అడవులతో నిండిన ప్రాంతంలో ప్రకృతి అందాలను అద్దంలా ప్రతిబింబించే లక్షణవరం చెరువు ప్రతి సందర్శకుడిని మంత్రముగ్ధులను చేస్తోంది. జంపన్న వాగు, దయ్యాల వాగు మరియు అనేక జలపాతాలు ప్రకృతి అందాలను మరింత మెరుగుపరుస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లా మెదారం గ్రామంలో జరిగే ఈ మహాజాతర కుంభమేళా తర్వాత దేశంలోని అత్యధిక భక్తులను ఆకర్షిస్తోంది. అడవుల మధ్యలో దాగి ఉన్న అందమైన జలపాతం బొగత జలపాతం. తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ప్రియులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది. ప్రకృతి మధ్యలో విశ్రాంతి కోసం తాడ్వాయ్ ఫారెస్ట్ హాట్, పక్షుల కిలకిల రావాలతో ఉదయం మేల్కొనే అనుభవం ప్రతి ఒక్కరికి కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ప్రకృతి, సంస్కృతి, చరిత్ర అన్ని కలిసిన అందమైన ప్రదేశం అదే ములుగు జిల్లా.